పోలింగ్ అంటేనే పండుగ లాంటి వాతావరణం. పండుగ లాంటి వాతావరణమే కాదు, పండగే. సో ఆ పండుగను ఇంకా సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? తోరణాలు కట్టి పూలమాలలతో అలంకరిస్తే. సో నేను ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ప్రస్తుతం మీరు చూడొచ్చు ఫ్లోరల్ డెకరేషన్ కనిపిస్తుంది. దాంతోపాటు అది మీరు చూడొచ్చు ఓటింగ్కి వెళ్తున్న వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు అండ్ ఎక్సైటెడ్ ఆ ఓటింగ్ని క్యాస్ట్ చేసేందుకు. అట్ ద సేమ్ టైం మీరు చూస్తే పూల తోరణాలు కట్టి అద్భుతంగా లైక్ స్కూల్స్ దగ్గర వాతావరణం కనిపిస్తుంది. ఒక ఫ్లోరల్ డెకరేషన్ ఇలా కనిపిస్తున్న సందర్భం మీరు చూడొచ్చు. పూర్తిగా పూలమాలలో అలంకరించి ఇక్కడ ఓటర్స్కి వాళ్ళను వెల్కమ్ చేస్తున్న సందర్భం. సో ఇప్పుడు ఓటర్లు అందరూ వెళుతున్నారు, వెళ్ళి వాళ్ళ ఓట్ని క్యాస్ట్ చేసుకుంటున్నారు. ఒక పండుగ లాంటి వాతావరణం, దాని ఏమంటారు, అంబియన్స్ని క్రియేట్ చేస్తుందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఆ తోరణాలు కట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఇంట్రెస్టింగ్గా మీకు ఇంకోటి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ బూత్ నేమ్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంట్రెస్టింగ్గా నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి, ఇక్కడ మీరు చూసారా, ఓటు వేసిన తర్వాత మీరు ఇలా, ఇది సాధారణంగా కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇది సాధారణంగా ఉంది కింద. ఒక్కసారి నేను వెనక్కి వెళ్తున్నాను. వెనక్కి వెళ్ళి కాస్ట్ యువర్ ఓట్. ఆఫ్ కోర్స్ నాకు ఓటు హక్కు లేదు కాబట్టి ఇక్కడ ఐమ్ జస్ట్ షోయింగ్ దాట్. మీరు ఇలా ఓటు హక్కు, మీరు ఓటు వేసిన తర్వాత ఇలా మీరు మీ ఓటు వేసిన తర్వాత మీ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఇలా మీరు సెల్ఫీ కూడా దిగొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్తో కావచ్చు, మీ ఫ్యామిలీతో కావచ్చు. ఓటు వేసిన తర్వాత ఇలా బయటకు వచ్చి హ్యాపీగా సెల్ఫీ కూడా దిగొచ్చు. ఇప్పటికే కొంతమంది వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అనమాట. సో అంటే ఓటింగ్ అనేది ఒక పండుగ వాతావరణం, మరి ముఖ్యంగా బాధ్యతతో కూడిన పండుగ వాతావరణం లాంటిది. సో అందుకే పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఏర్పాట్లు చూస్తూ ఉంటే కనుక అటువంటి ఆనందం, అటువంటి తృప్తి లాంటి వాతావరణం కనిపిస్తున్న సందర్భం. ఈరోజు పోలింగ్ డేట్ అంటూ వేసి ఐఆమ్ అ ప్రౌడ్ ఓట్ అంటూ కూడా, అంటే ఓట్ వేసిన తర్వాత మీరు చూడొచ్చు ఐఆమ్ అ ప్రౌడ్ ఓట్ అని చెప్పి పోలింగ్ డేట్ ఉంది అండ్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి. సో ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే కనుక స్టార్టింగ్లోని ఓటర్ అసిస్టెన్స్ బూత్ అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం కొద్దిసేపటి కింద మాట్లాడుకున్న వాళ్ళ ఫోన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎంక్వైరీ కావచ్చు, ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడే రిస్ట్రిక్షన్ మాట, ఇది దాటి ఎవరు వెళ్ళడానికి లేదు. పోలీసు బందోబస్తు ఉంది. ఇక్కడ నుంచి ఎలక్షన్ కమిషన్ అధికారులకు సంబంధించి, అంటే సంబంధిత అధికారులు మాత్రమే, ఎవరికైతే అధికారం ఉంటుందో, ఎవరికైతే లోపలికి వెళ్ళేందుకు ఆ అధికారం ఉంటుందో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. అట్ ద సేమ్ టైం ఓటర్ దేవుళ్ళు మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇంకెవరకు వెళ్ళే అవకాశం లేదనే చెప్పుకోవాలి.